హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి టొరంటో ఫార్మాస్యూటికల్, థర్డ్ కంపెనీ వచ్చేసి అజంతా ఫార్మా. ఈ 3 కంపెనీలలో మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఏ విధంగా ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఫోన్ నెంబర్లో ఏ విధంగా అనేది క్లియర్గా క్లిష్టంగా టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఇలాగాలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబ్లకు సంబంధించి ఎవ్రీడే ఇంటర్వ్యూలకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్లో మీకు ఫోన్ నెంబరు, ఇంటర్వ్యూ లొకేషను, కంపెనీ లొకేషను, మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా క్లిష్టంగా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు మోటివేషన్ కింద ఉండి నేను మరికొన్ని వీడియోస్ అనేది, ఇటువంటి వీడియోస్ అనేది, జాబ్స్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటువంటి జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో జూన్ 1వ తారీఖు నాడు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోలీ చైల్డ్ స్కూల్ నియర్ డిండిగల్ పోలీస్ స్టేషన్, గండిమైసమ్మ, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చేసి పొత్తూరు అర్జున్ గారు. ఫోన్ నెంబరు 04030438701. ఈ నెంబర్కి ఒకటి కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ 8701 తీసేసి 8954 పెట్టిన ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు పూర్తిగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ ఓఎస్డి ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ చూద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓఎస్డి ఆపరేటర్గా బ్లిస్టర్ ప్యాకింగ్, క్యామ్నేటర్, బ్లిస్టర్ క్యామ్, కార్టినటరీ, క్యాప్సల్ ఫిల్లింగ్, రోల్ కంపాక్టర్, కంప్రెస్ కటింగ్, గ్రాన్యులేషన్, డాక్యుమెంటేషన్, ప్యాకింగ్ ఎగ్జిక్యూటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ విధంగా మన స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఓఎస్డి ఆపరేటర్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంజెక్టబుల్ ఆపరేటర్గా తీసుకుంటారు. దీంట్లో లైవ్ ఆపరేటర్స్, ప్యాకింగ్ లేబులింగ్, డ్యూయల్ ఫిల్లింగ్, సీలింగ్, కాంపౌండింగ్, క్యూఎంఎస్ అండ్ డాక్యుమెంటేషన్, ఆటోక్లవ్, డ్యూయల్ వాషింగ్ అండ్ టన్నెల్ ఫిల్లింగ్. ఈ విధంగా మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ ఆపరేటర్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సీ చేసి ఉండాలి. ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా మనకి చూడడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టొరంటో ఫార్మాస్యూటికల్స్లో జూన్ 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ R&D జాబులకు సంబంధించి మనకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ R&D సెంటర్, గాంధీనగర్, గుజరాత్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చే ఇంటర్వ్యూ అనేది వెన్యూ రేడియేషన్, హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్, కోట, అంజియా నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు జూన్ 1వ తారీఖు నాడు ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూడ్ డ్యూరింగ్ లాస్ట్ 6 months నీడ్ నాట్ అప్లై. వీళ్ళు కానీ లాస్ట్ 6 monthsలో కానీ ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే, అప్లికేషన్ అనేది కానీ పెట్టుకున్నట్టయితే మళ్ళీ దీనికి 6 months అయ్యేదాకా వీళ్ళు ఈ జాబ్కి, ఈ కంపెనీలో జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం లేదని చెప్తారు. మీరు ఈ జాబ్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడీలు 2 ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా 2 ఇచ్చారు. మీరు ఈ ఫోన్ నెంబర్ల గారు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 6359621127. ఈ నెంబర్కి ఒక కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలంటే 7434841883 ఈ నెంబర్లో వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ 2 మెయిల్ ఐడికి వాళ్ళకు పూర్తి డీటెయిల్స్గా మీకు మెయిల్ ఐడికి పెడతారు. KEYURNAQMQU@torontofarma. వచ్చేసి VALSHASHAH@torontofarma.com. ఈ 2 మెయిల్ ఐడికి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ రెజ్యూమ్ అనేది వీళ్ళు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు కంపెనీలో జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ADL అనలిటికల్ డెవలప్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్లో మన గ్రేడ్ వచ్చేసి డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్
ఎంఫామ్ ఎంఎస్సి చేసి ఉండాలి. మనకి స్కిల్స్ అనేది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏమనుకుంటుంది, హెచ్పిఎల్సి, జీసీఐ, మెథడ్ డెవలప్మెంట్, ఫెసిలిటీస్, వెరిఫికేషన్స్, వ్యాలిడేషన్ ఆఫ్ ఏపీఐ అండ్ కాంప్లెక్స్ ఓఎస్డి ప్రొడక్ట్స్ గురించి, రెగ్యులేటరీ అండ్ ఇండియా మార్కెట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అని స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వీటి గురించి, ఈఎస్పి గురించి, ఈపీ గురించి, బీపీ గురించి, ఏపీ గురించి, వీటి రెగ్యులేటరీ గైడ్లైన్స్ గురించి ఏ విధంగా ఉన్నాయో మనకి క్లియర్గా క్లిష్టంగా స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద క్వశ్చన్స్ అడిగి మన ఇంటర్వ్యూలోకి పిలవడం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్, ఎఫ్ఎండిలో ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఫామ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్కిల్స్ అనేది ఓఎస్డి, ఆల్టర్నేటివ్ వెండర్ డెవలప్మెంట్, ఎగ్జిక్యూటివ్ అండ్ రెగ్యులేటెడ్, సెమీ రెగ్యులేటెడ్ అండ్ ఇండియా మార్కెట్స్, వీటి గురించి అని పూర్తి డీటెయిల్స్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అని ఉన్నట్లయితే వాళ్ళు క్వశ్చన్స్ అన్ని అడిగి మనకి ఇంటర్వ్యూలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం టొరంటో ఫార్మాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది, ఏమేమి డిపార్ట్మెంట్లో మనకి ఖాళీలు అనేవి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలని పూర్తి డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అజంతా ఫార్మా. అజంతా ఫార్మా జూన్ 1వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి అజంతా ఫార్మా ప్లాట్ నెంబర్ 3 and 4 గంగోత్రి అపార్ట్మెంట్ ఆపోజిట్ దిగోరి బ్యాంక్, NH5, టిడ్కో, ఛత్రపతి సంభాజీ నగర్, మహారాష్ట్ర. ఇక్కడ మనకి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఈ కంపెనీ జాబులకు కావాలన్న ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మీ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనే ఈ జాబ్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. cv.ptn@ajantapharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఈ కంపెనీ వచ్చేసి USFDA, MHRA, WHO రెగ్యులేటరీ అండ్ FDA ఆడిట్లు అనేవి ఫేస్ చేసి ఉన్నాయి. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జాబ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉందంటే ప్రొడక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జాబ్ డిస్కషన్ వచ్చేసి గ్రాన్యులేషన్, టాబ్లెట్ కంప్రెషన్ ప్రాసెస్, ఓఎస్డి ఫార్ములేషన్ గా చేసి ఉండాలి. దాని గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ అండ్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మ్, ఎంఫార్మా కలిగి ఉండాలి. దీనికి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ప్రైమరీ అండ్ సెకండరీ ప్యాకింగ్ సెక్షన్, హ్యాండ్లింగ్ అండ్ ఆటోమేటర్, లేబులింగ్, మిషన్ ఆపరేటర్స్గా మనకి తెలుసు అనేది బిఎంఆర్ల గురించి క్లియర్గా. క్యూసీ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఎంఎస్సి, బీఫార్మా చేసి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. దీంట్లో వీళ్ళకి స్కిల్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది హెచ్పిఎల్సి, LIMS, ఫినిష్డ్ ప్రొడక్ట్, రా మెటీరియల్ స్టెబిలిటీ గురించి పూర్తి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్లో అప్రెంటిస్గా తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, BE మెకానికల్, ఎలక్ట్రికల్ తీసుకుంటారు. ఫ్రెషర్గా తీసుకుంటారు. అప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి అజంతా ఫార్మా లిమిటెడ్లో మనం వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా చూసాం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, CTC, 3 months పే స్లిప్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అజంతా ఫార్మాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా చూసాం. ఈరోజు వచ్చి మొత్తం మనం MSN ల్యాబొరేటరీస్, టొరంటో ఫార్మాసిటికల్, అజంతా ఫార్మా ఈ 3 కంపెనీలలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా క్లిష్టంగా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.